బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ అయినటువంటి సంజయ్ దేశాయ్ గారి నాయకత్వంలో దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మొన్ననే మద్నూర్ మండలంలో మొగా గ్రామం నుంచి కూడా, అదేవిధంగా అంతాపూర్ గ్రామం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి 21 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి విసుగు చెంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వమే బాగుండే, వారి పరిపాలననే బాగుండే అని భావించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఈరోజు పెద్దదేవాడ గ్రామం నుంచి సంజయ్ దేశాయ్ మాజీ సర్పంచ్తో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోకి సుస్వాగతం తెలియజేస్తూ, ఇంకా కూడా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పాటుపడ్డారో, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినారో వారందరూ కూడా రైతులతో సహా యువకులు, మహిళలు, విద్యార్థినులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల అసహించుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా రాబోయే రోజుల్లో భారీ చేరికలు అటు కాంగ్రెస్ పార్టీ నుండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగమైనటువంటి ఎలాంటి కార్యక్రమం చేస్తలేదు. కాబట్టి అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలో మరి జరగబోతున్నాయి. పార్టీలో చేరే వారందరికీ కూడా నేను అన్ని విధాలుగా వారికి స్వాగతిస్తూ ఉన్నాను. మా 10 సంవత్సరాల పరిపాలన మీరు చూడడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ 21 నెలలో ఏ ఒక్క కొత్త పని కూడా ప్రారంభించి పూర్తి చేయలేదు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల కంటే ముందు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోరుకుంటా ఉన్నారో, కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎవరికైతే ఉత్సాహం ఉందో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ, జై తెలంగాణ.